సో ఇది వచ్చేసి ఒక ఫుల్ డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక ఫైన్ సాటర్డే మేము ఏం చేసినాము అని చెప్పేసి ఇది మార్నింగ్ స్టార్ట్ చేసిన వ్లాగ్. సో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఇక్కడ. జస్ట్ బ్రెడ్స్ శాండ్విచ్ మేకర్లో కాల్ చేసి, ఇది హమ్మస్ అనమాట. హమ్మస్ అనుకుంటున్నాను నేనైతే. సో ఈ మధ్య కొత్తవి బాగా ట్రై చేస్తున్నాము. జర్మన్ సూపర్ మార్కెట్స్లో చాలా దొరుకుతాయి ఇట్లాంటివి. అండ్ హమ్మస్ చాలా హెల్దీ అని కూడా విన్నా నేను. సో సరే ట్రై చేద్దాము అని చెప్పేసి తెచ్చుకున్నాము. నాకైతే టేస్ట్ పెద్దగా ఏం నచ్చలేదు. హెల్తీవన్నీ టేస్ట్ ఉండవు అనే దాంట్లో కొంచెం ఎక్కువ బిలీవ్ చేస్తాను నేను. ఇది కూడా నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. ఓకే ఉంది, బిలో యావరేజ్గా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. బట్ క్విక్గా బ్రేక్ఫాస్ట్, బిజీ డేలో క్విక్ బ్రేక్ఫాస్ట్ కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్. ఇది అండ్ ఏ మ్యాండేటరీ మార్నింగ్ థింగ్ ఉండాలి కదా మనకి, అదే టీ అనమాట. సో ఇక్కడ టీ కూడా ప్రిపేర్ చేస్తున్నా. సో మన ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రోస్టెడ్ బ్రెడ్స్ విత్ హమ్మస్ అండ్ కప్ ఆఫ్ టీ. అండ్ చిన్న బ్రెడ్ స్టిక్స్ కూడా, ఇవి ఫ్లేవర్డ్ బ్రెడ్ స్టిక్స్ అనమాట. చాలా దొరుకుతాయి ఇవి కూడా. టొమాటో ఫ్లేవర్, గార్లిక్ ఫ్లేవర్, ఇట్లా. ఇవైతే టొమాటో అలపినో ఫ్లేవర్ అనుకుంటా, నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో ఇది వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ అవ్వగానే బౌమార్ట్కి వెళ్ళినాము. లైక్ ప్లాంట్కి సంబంధించిన సాయిల్ అవి తీసుకుందాం మెయిన్గా అని చెప్పేసి వెళ్ళినాము. అంతే, ఇంకా చుట్టుపక్కల చాలా స్టోర్స్ ఉంటాయి అన్నమాట. ఆబ్వియస్లీ వెళ్ళినప్పుడు అక్కదానికి వెళ్ళాం కాబట్టి అక్కడక్కడ కావాల్సినవన్నీ కొనుక్కోవడానికి అని చెప్పేసి వెళ్ళినాము. ఇదైతే చాలా వీడియోస్లో చూపించి ఉంటా ఆల్రెడీ. అండ్ నేనైతే ఒక 2 years నుంచి మంచి వైట్ షూస్ కోసం చూస్తున్నా. ఆ ట్రయల్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అందులో పాటుగా ఇక్కడ ఈ వైట్ షూ ట్రై చేస్తున్నా. అండ్ ఇక్కడ చాలా ఆఫర్స్ ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు లాస్ట్ మంత్. నాకు తెలిసి ఇంకా కూడా ఉన్నాయి అనుకుంటా. చెక్ చేయండి మీ దగ్గరలో ఏమైనా ఉంటే. ఇదైతే షూ సెంటర్లో, ఇది చూపిస్తే చూడండి. ఇప్పుడు ఆఫర్ కూడా 50% ఆఫ్ ఎంతో ఉండింది ఆఫర్. బట్ నేను ఈ షూస్ తీసుకోలేదు, నాకు అంత ఎక్కలేదు. 64 euros, 29 euros అనమాట. 50% ఆఫ్ ఆల్మోస్ట్. సో అక్కడ అది ఒక్కటి ట్రై చేసేసి నెక్స్ట్ మార్క్ టఫ్కి వచ్చినాము ఏమన్నా తీసుకుందాము అని చెప్పి. సో ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ కూడా చూపిస్తాను మీకు, చూడండి. ఇవి మన ఇండియాలో అయితే ఎన్ని ఇళ్ళల్లో ఉంటాయి, పట్టించుకోరు ఎవరు ఎగ్జాక్ట్లీ. ఒక్క స్టుక్ 6 euros అంట. ఏందో అసలు. ఇవన్నీ ఫ్రూట్ బౌల్స్. చాలా చిన్నగా ఉంది ఫ్రూట్ బౌల్. జస్ట్ మిక్స్ ఆఫ్ ఒక 2-3 types ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. దానికి 5 euros 4 euros అట్లా పెట్టినారు. చాలా కాస్ట్లీ అనిపించింది నాకు. అండ్ ఇవి వచ్చేసి థ్రెడ్స్ అనమాట. ఇదే కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయని చెప్పింది ఇదే అనమాట. మనం దారం స్టిచ్ చేసుకోవడానికి అట్లా యూజ్ చేస్తాం కదా, ఆ దారాలు ఇవి. అండ్ ఆల్సో సూదులు కూడా దొరుకుతాయి ఇక్కడ కుట్లు వేసుకోవడానికి, వాటికి వీటికి కావాలనుకుంటే. ఇవేమో బ్యాటరీస్, లైక్ సెల్స్. నేను యాక్చువల్లీ LR41 బ్యాటరీస్ కోసం అని చెప్పేసి ఆన్లైన్లో చూస్తుండే, బయట దొరకవేమో, ఇప్పుడు వెతకాలేమో అని అనుకొని. బట్ ఇక్కడ అన్ని రకాల సెల్స్ దొరుకుతాయి. లైక్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది బిగ్ జర్మన్ షాప్స్లో దొరుకుతుంది అనుకుంటా. ఇంకా ఇవన్నీ చిన్న సెల్స్, అన్ని డిఫరెంట్ సైజెస్లో. ఈ రెండు అంటే ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఇక్కడ ఉన్న వాళ్ళకి అనిపించింది. అండ్ ఇదేమో చిన్న రోలు, చాలా చిన్నది, మార్బుల్ రోల్ అనమాట. ఇది మార్బుల్ స్టోన్తో ఉన్న రోలు. దీని కాస్ట్ 20 euros. ఇంకా కొంచెం చిన్నది 12 euros ఎంతో ఉంది. ఇవైతే చాలా కాస్ట్లీగా అనిపించినాయి. ఎవరైనా ఇండియా నుంచి జర్మనీకి వచ్చే వాళ్ళు ఉంటే డీమార్ట్లోనే ఎక్కడో తీసుకొని రావడం బెటర్. అక్కడైతే 120-150 euros euros అండ్ నెక్స్ట్ తిరుగుతున్నాము ఏమేమి తీసుకుందాము అని చెప్పేసి. ఫైనల్లీ ఇక్కడ ఇది తీసుకున్నాము. నెక్స్ట్ ఇది బౌమార్ట్ అనమాట. ప్లాంట్స్ ఆర్ సీడ్స్ కోసం అని చెప్పేసి వచ్చింది మనకి. Hello. ఇది అనుకుంటారు ఎంత గలీజ్ ఉంది చూడడానికి. రోజ్ ప్లాంట్ తీసుకుందాం ఒకటి. చూద్దాం. బంద్ చేస్తున్నా. అందరూ ఇప్పుడు ఎందుకు వస్తున్నారు, సమ్మర్ ఆల్రెడీ. ఇవైతే ఈ ఇయర్ మాకు కొత్తగా కనిపించినాయి. లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాం ఇక్కడికే ప్లాంట్స్ రిలేటెడ్ కోసం. ఈ ఇయర్ అయితే ఇవి వాటర్ ప్లాంట్స్ లాగా కనిపించినాయి, క్యూట్గా ఉన్నాయి.
మంచిగా ఉంది అది. ఫస్ట్ ఇది చూపించు చిల్లీ హాట్. మరి ఇది తీసుకోవాలా? నీ ఇష్టం, నాకు ఇదే తీసుకోవద్దు. మంచిగా ఉంటుంది. దేనికి ఫ్లవర్స్ ఇంకా రాలేదు, మనం పోయి పెడితే పెడదాం. ఓకే యా, షూరా. బాగుందా? అక్కడ ఉన్నవన్నీ సేమ్, ఆల్మోస్ట్ అసలు ఎగ్జాక్ట్గా సేమ్ ఉన్నాయి అన్నీ. అయినా కూడా సరే అందులో మళ్ళీ చూస్ చేసుకోవడానికి కూడా టైం తీసుకుంటున్నాను నేను. సో నాలాగానే మీరు కూడా అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. పోతే లాస్ట్ టైం అట్లనే తీసుకున్నాం, ఆఫర్లో ఉన్నాయి. ఇవి తీసుకోవచ్చు, ఇవి అవుతాయి మంచిగా. సలాడ్ వేసుకొని మంచిగా. ఈ రెండు ఒక పెద్ద పాటలో పెడుతుంటాయి మంచిగా మనకు. ఒకే పాటలో ఎట్లా పెడతాం? వాటి ప్లేస్ ఉన్నాయి కదా మనకు పార్ట్స్. అసలు యాక్చువల్గా అయితే ఇక్కడ మనం ఈ ప్రైస్ ఆర్ ఈ సాయిల్ ప్రైస్ వీటన్నిటికీ పెట్టినంత హార్వెస్ట్ అయితే నాకు తెలిసి అప్పుడప్పుడు రాదు కూడా. నేను లాస్ట్ టైం స్టార్ట్ చేసిన అనుకోండి ఆఫ్ కోర్స్. అయినా కూడా సరే ఆ ప్లాంట్స్ని చూడడము, రోజు వాటికి వాటర్ చేయడము. ప్లాంట్స్ అంటే పిచ్చి అనమాట నాకు, బేసిక్గా చాలా ఇష్టం నాకు. చిన్న ప్లాంట్ టొమాటో. ఓకే, ఇది నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళినాము, ఇంకో పాట్ తీసుకుందామని చెప్పేసి ఆ క్లిప్పింగ్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నా. బై ద వే ఇవి ప్లాస్టిక్ పాట్స్ కాదు, క్లే పాట్స్, అండ్ చాలా బరువు ఉన్నాయి. సో ఫైనల్ కష్టాలు ఇవ్వనమాట. ఎప్పుడు ఏది హెవీది కొన్నా ఆర్ కొంచెం సెన్సిబుల్ ఆర్ సెన్సిటివ్ది కొన్నా, డెలికేట్ది కొన్నా కూడా ఈ కష్టాలు ఉంటాయి అనమాట. సైకిల్లో అవి ఎట్లా అరేంజ్ చేయాలి, అవి బ్రేక్ అవ్వకుండా అవి జాగ్రత్తగా ఎట్లా తీసుకెళ్ళాలి, ఎట్లా సర్దాలి, ఇవైతే ఇంకా ఉన్నాయి. సో యా, సైకిల్ కష్టాలు ఆర్ కార్ లేని కష్టాలు అని చెప్పొచ్చు. దేంతో అడిగారు? గిన్నె కోసం అడిగాలి, ఎంచుకుందామా? ఓకే ఓకే, క్యాండిల్ తీసుకెళ్ళి లోపలికి. ఎందుకు అక్కడ పెట్టేసా, ఏమవుతుంది కింద? షాపింగ్ చాలా చేసి వచ్చిన తర్వాత ఫాస్ట్గా కుక్ చేసుకున్నాము. ఫుల్ ఆకలి వేస్తుండే, 3 అట్లా అయింది. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ బెండి ఫ్రై విత్ మిక్స్ వెజ్ పప్పుచారు. చాలా వెజెస్ వేస్తాను నేనైతే పప్పుచారులో. అండ్ మ్యాక్సిమం 90% ఆఫ్ ది టైం సాటర్డేస్ ఇదే ఉంటుంది లంచ్. సాటర్డేస్ నాన్ వెజ్ తినడు గౌతమ్. అది కాకుండా మాకు వెజ్లో అవర్ ఫేవరెట్ అనమాట పప్పుచారు. సో యా, పప్పుచారు విత్ ఎనీ ఫ్రై చేసుకుంటాం అనమాట ఎవ్రీ సాటర్డే ఆల్మోస్ట్ మధ్యాహ్నం. అండ్ ఇవి లాస్ట్ ఇయర్లో కూడా పెట్టిన పాట్స్, అది ఇంకా మీరు చూడకపోయింటే చూడండి. అవన్నీ ఇప్పుడు కొంచెం క్లీన్ చేస్తున్నాము. అందులో ఎండిపోయిన ఆకులు, కాడలు, బ్రాంచెస్ అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ క్లీన్ చేసి ఇంకా ప్లాన్ చేసేద్దాము. సో ఇవైతే ధనియాలు జస్ట్ స్ప్లిట్ చేసి పెట్టిన. నేను లాస్ట్ ఇయర్ కొరియండర్ అయితే వేయలేదు, ఈ ఇయర్ వేద్దామని చెప్పేసి స్ప్లిట్ చేసి పెట్టిన. ఇవేమో మార్నింగ్ నానబెట్టుకున్న మెంతులు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ అయింది. ఇవి మనం కొన్న పాలకూర సీడ్స్. అండ్ ఇవి మనం కొన్న బేసిల్ సీడ్స్, ఐ మీన్ జర్మన్ తులసి అనొచ్చు, జర్మన్ కాదు నాన్ ఇండియన్ తులసి అనొచ్చు. ఇదైతే గెమ్యూజ్ ఎర్డే అంటే వెజిటబుల్ సాయిల్ అనమాట. ఎర్డే అంటే సాయిల్, గెమ్యూజ్ అంటే వెజిటబుల్స్. సో ఇక్కడ లాస్ట్ ఇయర్ది కూడా ఒకటి ఉంటుంది వీడియో, కంటైనర్ గార్డెనింగ్ అని చెప్పేసి. బేసిల్ ఇంకా చిల్లీ అవన్నీ పెట్టినాము, చిన్న చిన్నగా మేకి అవన్నీ. ఆ వీడియో ఇంకా మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే, లేదంటే ఇక్కడ ఐకార్డ్లో ప్రొవైడ్ చేస్తే వెళ్ళి చూడండి. లాస్ట్ ఇయర్ నేను మార్చ్లోనే పెట్టేసిన, ఈ ఇయర్ మాత్రం 2 months లేట్ అయింది. సో నెవర్ లేట్ దాన్ ఎవర్ అన్నట్టుగా స్టార్ట్ చేస్తున్నాం. ఇది లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన సాయిల్. సో ఫస్ట్ మనం స్పినాచ్తో మేతితో స్టార్ట్ చేద్దాం. ఎవరైనా ఫస్ట్ కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళైతే మేతి సీడ్స్తో స్టార్ట్ చేయడం చాలా బెటర్. చాలా తొందరగా వస్తాయి, నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట, తొందరగా వచ్చేస్తుంది ప్లాంట్ అని. సో ఇప్పుడు ఇస్తున్నా.
పదకొండుకి అయిపోయేలా ఉంది సారీ. ఓకే, నో ప్రాబ్లం. సో నేనైతే ఈ లెవెల్ వరకు వేసుకున్నా సాయిల్. వేసుకొని ఇందులో మనం మార్నింగ్ నానబెట్టుకున్నారు ఓవర్ నైట్ సోక్. యాక్చువల్లీ సోక్ చేయని అవసరం లేదు. సోక్ చేసి ఏంటంటే ఒక 2 days ఎర్లీగా గ్రో అవుతాయి అన్నమాట, అంతే. సో మంచిగా అక్కడక్కడ స్ప్రెడ్ చేస్తున్నారు వీటిని, సీడ్స్ని. దీనిపైన మళ్ళీ ఒక లేయర్ ఆఫ్ సాయిల్ వేసుకోవాలి. చాలా తిన్న లేయర్ చాలు, మొత్తం అవి మునిగిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కవర్ చేయాలి వాటిని అంతే. ఇవన్నీ నిన్నటికి ఎంత గ్రో అయినాయి, ఇప్పుడు మేము సో చేసిన ప్లాన్స్ అన్నీ కూడా నిన్నటికి ఎంత గ్రో అయినాయి అనేది కూడా లాస్ట్లో క్లిప్పింగ్స్ యాడ్ చేస్తా. చూడండి, ఎండ్ వరకు చూడండి వీడియో. ఇది ఆల్మోస్ట్ ఒక 1 month, నియర్లీ 1 month బ్యాక్ వీడియో అనమాట. మంచిగా మాయిశ్చర్గా ఫ్రెష్ సాయిల్ ఉంది కదా, ముందుదేమో డ్రై అయిపోయింది నాకు. ఇప్పుడు పెరుగుతాపే కదా ఇది, ఇదే మంచి నల్లగా ఉన్నది. ఇది అది కూడా అట్లనే ఉంది. ఏం డిఫరెన్స్ ఉంది దానికి దీనికి కలర్కి? ఇదైతే టొమాటో చెట్టు, చెర్రీ టొమాటో, బాల్కన్ టొమాటో. ఇది డైరెక్ట్ తీసుకొచ్చినాము ప్లాంట్. కింద పట్టుకోబెట్టు మంచి చీరలను. ఇది ఊడిపోతుందేమో, చెట్టు బయటకు వస్తుంది. వేర్లు చెప్పిందా? వెయిట్ నాన్న. చెట్లు తగ్గుతుందా ఉప్పు వాళ్ళది ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు అసలు ఉంటుంది చాపతి ఆ చాపత పోయాలి స్పినాచ్ సీడ్స్. కానీ స్పినాచ్ సీడ్స్ చాలా ఇచ్చినట్టు అనిపించింది. చాలా వచ్చినాయి. 1 weekలో వస్తాయంట కదా, ఇవే వస్తాయి అనుకుంటా. ఏవి వస్తాయి? మెంతి 2-3 daysలో వచ్చేస్తుంది. మెంతి చాలా ఇచ్చిండు, మేము అన్నీ వేయాలంట. సగమే మొత్తం వేసేయి మొత్తం. ఇక అవసరమే, నెక్స్ట్ ఇయర్ కూడా ఉంచుకోవచ్చు. ఇట్లున్నాయి పాలక్ సీడ్స్. స్పేస్ కూడా ఉండాలి, ఉంటుంది, అన్నీ పెరుగుతాయి పెద్దగా. సెకండ్ గాలి పోతే బంద్ చేయాలి, నువ్వు కాదు ఆగిపోతాయి. గాలి పడవాలి పెట్టు, ఇంకో పెట్టు, ఇంకో తెలుసు.
సండే రోజు నేనేం వ్లాగింగ్ చేయలేదు, జస్ట్ ఈవినింగ్ బయటికి డిన్నర్ తెచ్చుకోవడానికి అని చెప్పేసి వెళ్ళినాము. ఇది మా ఇంటి దగ్గర ఉంటుంది. సో ఆ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేసేస్తున్నా ఇదే వీడియోలో. ఇక్కడ ఓన్లీ ఫుల్ హెన్ ఆర్ హాఫ్ హెన్ ఇట్లా అంటే పెద్ద పీస్ దొరుకుతుంది అనమాట. అండ్ ఫ్రైస్ ఉంటాయి అంతే. ఇది చాలా ఫేమస్ అనుకుంటే, ఎప్పుడు చూసినా కూడా పెద్ద క్యూ ఉంటుంది ఇక్కడ. అసలు ఏంటి అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ట్రై చేద్దామని చెప్పేసి. ఫైనల్లీ ట్రై చేసినాము. అంత క్యూ ఉండే అంత టేస్టీ అనిపించలేదు మాకైతే. ఇదంతా చూడండి ఇంత పెద్ద హెన్ పెట్టుకున్నాడు వాడు ముందు. అండ్ ఇక్కడ మెయిన్గా ఓన్లీ హెన్ ఫ్లెష్ దొరకడం కొంచెం కష్టమే. వీళ్ళందరూ ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 45 minutes తీసుకున్నారు వాళ్ళు ఆర్డర్ ఇవ్వడానికి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in my next video. Bye bye.